హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలాగే మీరు కూడా ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకా మనం తిరుమల వెళ్ళినప్పుడు తిరుచానూరు, అక్కడ నుంచి వకుళమాత టెంపుల్ వెళ్ళాం కదా. నెక్స్ట్ మేము కాణిపాకం కూడా వెళ్ళాము. కాణిపాకము అలాగే వెల్లూరు గోల్డెన్ టెంపుల్, అమ్మవారు లక్ష్మీ అమ్మవారి టెంపుల్ ఉంది కదా, అక్కడికి కూడా వెళ్ళామన్నమాట. అవైతే నేను వీడియో ఏం షూట్ చేయలే. అంతకుముందు 5 months బ్యాక్ వెళ్ళినప్పుడు అప్పుడు షూట్ చేశాను, అప్పుడు అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. సో అక్కడ నుంచి వెల్లూరు తర్వాత మేము కాంచీపురంకి అయితే బయలుదేరిపోయాము. ముందు రోజు అనమాట ఇది వీడియో. ముందు రోజే వెళ్ళిపోయి నైట్కి స్టే చేసేసి ఎర్లీ మార్నింగ్ అభిషేకంకి బుక్ చేసుకున్నాం అనమాట. అమ్మవారికి కంచి కామాక్షి అమ్మ అభిషేకంకి అయితే వెళ్ళాము. కరెక్ట్గా దసరా పండుగ రోజు అనమాట. ఆ రోజు ఫుల్ జనాలు అయితే బాగా వచ్చారు. అందువే ఇది మేము కాంచీపురంకి వెళ్ళింది. సో నైట్ స్టే అయిపోయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ 4:30కి అయితే టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. అప్పటికే కొంతమంది వస్తూ ఉన్నారనమాట. ఎవరెవరైతే అభిషేకాలు వాటికి బుక్ చేసుకున్నారో వాళ్ళంతా వస్తూ ఉన్నారు అప్పుడే. సో ఇంకా పువ్వులు అవి తీసేసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత వెయిట్ చేయమని చెప్పారు. అందరు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ ఈ జనాలను అయితే చూసి నాకైతే చాలా భయం వేసింది. ఎందుకంటే అమ్మవారి ఇంతమంది ఉన్నారు కదా, ఎవరెక్కడ కూర్చుంటామో, అమ్మవారి అభిషేకం కనిపిస్తుందో లేదో అని చాలా భయం వేసింది నాకు. కానీ నా అదృష్టం ఏంటో కానీ ఫస్ట్ నేనే కూర్చున్నాను అమ్మకి ఎదురుగా అనమాట. ఇదంతా మేము ఆల్రెడీ అభిషేకం అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత బయటకు వచ్చాక కొంచెం తీసానమాట. ఎందుకంటే లోపలికి మొబైల్స్ అవి ఏవి అలో లేవు కాబట్టి. సో ఇంకా అభిషేకంకి అయితే మేము 4:30కి రీచ్ అయిపోయాక మమ్మల్ని అయితే 5కి అలా లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టుకున్న తర్వాత ఎవరెవరు అభిషేకానికి ఎలా బుక్ చేసుకున్నామో కపుల్స్ని, ఫ్యామిలీస్ని అట్లా క్యూ ప్రకారం పిలుస్తున్నారు. పిలిచి ఒక్కొక్క వరుసలో అలా కూర్చోబెడుతున్నారనమాట. నన్ను ముందు కూర్చోబెట్టారు, నా వెనక మా హస్బెండ్ ఉన్నారనమాట. అలా ఫ్యామిలీలని అలా అడ్జస్ట్ చేసుకుంటూ కూర్చోబెట్టారు. ఇంకా అభిషేకం అయితే స్టార్ట్ చేశాక అమ్మవారికి అయితే పసుపు నీళ్ళు, ఇంకా కుంకుమ, ఇంకా చాలా వాటరు అవన్నీ వేసి అభిషేకం అయితే చేస్తున్నామన్నమాట. మనం అక్కడ కూర్చొని చూడడం వరకే. ఇంకా నేను వచ్చేసి అమ్మవారికి ఒక చీర, గాజులు, పసుపు, కుంకుమ ఇవైతే తీసుకెళ్ళాను. బట్ ఏంటంటే చీర, పువ్వులు మాత్రమే అదే తామర పూలు మాల అయితే పెట్టానన్నమాట అమ్మకు. మనం గాజులు, పసుపు, కుంకుమ అయితే తీసుకోరు. ఎందుకంటే నాకు ముందు తెలియదు అనమాట. బాలా త్రిపుర సుందరి అవతారం కాబట్టి అక్కడ అమ్మవారికి గాజులు, పసుపు, కుంకుమ అయితే ఇవ్వరంట. సో ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా అభిషేకం స్టార్ట్ అయింది కదా. అభిషేకంలో మాత్రం మనకు పెరుగుతో అభిషేకం అయిన తర్వాత పెరుగు ఉంటుంది అమ్మ విగ్రహం మీద, మొత్తం ఫేస్కి, బాడీకి ఉంటుంది. అప్పుడు అమ్మకి కళ్ళకి, పెదాలకి ఎర్రటి కుంకుమతో కాటుకలాగా, పెదాలకు లిప్స్టిక్ లాగా పెట్టారు. అసలు నిజంగా అమ్మ కళ్ళతో చూసి మనల్ని చూసి నవ్వుతున్నంత అనిపించింది అనుభవం, నాకు అనుభూతి అనిపించింది. చాలా బాగా అనిపించింది అనమాట. అసలు కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయండి. సో ఇది బ్యాక్ సైడ్ టెంపుల్కి కోనేరు అనమాట టెంపుల్లో. సో ఇంకా మొత్తానికి అభిషేకం అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చాక అందరికీ ఇలా ఒక్కొక్క పూలమాల ఇచ్చారు. అలాగే ప్రసాదాలు కూడా ఇచ్చారనమాట. సో మొత్తానికి ఈరోజు అయితే దసరా పండుగ రోజు అమ్మవారి అభిషేకం అయితే చూడగలిగాము. చాలా అద్భుతంగా అనిపించింది.